ఇప్పుడు మల్కాజ్గిరిలో ముగ్గురు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు పోటాపోటీనే ఉంది. ఎంపీ విషయానికి వస్తే ఎవరికి గెలుస్తాను? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు బీజేపీ నుంచి. బీఆర్ఎస్ కి అయితే తక్కువ రావచ్చు, కాంగ్రెస్ లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ లేదు. అసలు బీఆర్ఎస్ కి అవకాశమే లేదు. మన మోడీ మన అందరు రైతులకు రైతు బంధు పడేస్తుండు అనేది అది గెలవాలి. ఈ ఒక దుడ్డు ముక్కు గెలిచాము, అది అటుపోయింది. ఎవరు? కేసీఆర్ మరి అన్ని ఆశ పెట్టిండు, మోసం చేసిండు. ఎవరు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా కానీ ఇప్పుడు బీజేపీ అంతా మంచి జరుగుతుంది కాబట్టి సెంట్రల్లో మళ్ళీ మోడీ వస్తారా? అవును, సెంట్రల్లో మోడీ గారే రావాలి. నేను బీఆర్ఎస్ కార్యకర్తని. వాస్తవానికి కూడా చెప్పాలంటే సుధీర్ రెడ్డి ముఖ్య అంశాలని కాకపోతే ఏంటంటే కరెక్ట్ క్యాండిడేట్లకు ఇవ్వలేదు. ఇక బయట కాన్స్టిట్యూన్సీలో మనకు అంత ఐడియా లేదు, కానీ మల్కాజ్గిరి మాత్రం బీఆర్ఎస్ బీజేపీకి అవకాశం. చెప్పు ఉన్న మూడు పార్టీల కాంగ్రెస్ కానీ మల్కాజ్గిరిలో గెలిచేది ఎవరంటే బీజేపీ అంటే అంతేనా? ఇప్పుడు మల్కాజ్గిరిలో ముగ్గురు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు పోటాపోటీనే ఉంది. ఎంపీ విషయానికి వస్తే ఎవరికి గెలుస్తాను? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు బీజేపీ నుంచి. మళ్ళీ మల్కాజ్గిరి నుంచి నాకు తెలిసి కూడా ఆయన పద్మారావు గారు కూడా అక్కడనే ఉన్నారు. ఆయన సికింద్రాబాద్. అంటే నాకు ఇంకో తెలిసి అయితే బీజేపీ రావచ్చు. మల్కాజ్గిరిలో బీజేపీ పక్క అంటే కాంగ్రెస్ ఉంది కదా మొత్తం తెలంగాణలో అయితే కావచ్చు, కానీ ఈటల రాజేందర్ కూడా మంచి పట్టు ఉంది, వ్యక్తిపరంగా మంచి వ్యక్తి. సెంట్రల్ ఎవరు రావచ్చు? సెంట్రల్ అయితే ఖచ్చితంగా మోడీ గారు. మళ్ళీ మోడీ ఖచ్చితంగా. రాహుల్ గాంధీకి అవకాశం లేదు. రాహుల్ గాంధీ గారికి అవకాశం ఎటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా రావడం. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అంటే మల్కాజ్గిరి పక్క పెడితే మిగతా మొత్తం 17 సీట్లలో ఎక్కువ ఎవరు రావచ్చు? కాంగ్రెస్కి రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉంది రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బీజేపీకి వచ్చే సీట్లు కూడా కొన్ని స్థానాలు వస్తాయి. బీజేపీ కూడా బీఆర్ఎస్కి అయితే తక్కువ రావచ్చు. కాంగ్రెస్ లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ కి అవకాశం లేదు, ఎందుకంటే 100 రోజులు ఛాన్స్ కోల్పోయారు వాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చి 100 రోజులు దాటిపోయింది కదా. అవునండి. ఎట్లుందన్న పరిపాలన తెలంగాణ రాష్ట్రం? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా గవర్నమెంట్. కొంచెం అంటే కొద్దిగా కుదుట పడడానికి టైం పడుతుంది కదా. అంటే పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదు, ఇప్పుడైతే చేస్తాడని ఒక నమ్మకం ఉండొచ్చు. నమ్మకంగా కలిగిస్తున్నాడు, ఇప్పుడే కలిగిస్తున్నాడు. కాకపోతే ఖచ్చితంగా అయితే ఈ రానున్న సీట్లలో బీజేపీ కాంగ్రెస్కే తప్పకుండా. బీఆర్ఎస్కి అయితే చెప్పలేము, 2-3 సీట్లు ఏదో మాత్రమే చెప్పలేమండి. అంటే ఖచ్చితంగా తెలిసిన వాటికి చెప్తున్నాం. అంటే అనుభవం కంటే ఈటల రాజేందర్ రావచ్చు ఇక్కడైతే ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ. మన మోడీ మన అందరు రైతులకు రైతు బంధు పడేస్తుండు అనేది అది గెలవాలి. ఈ ఒక దుడ్డు ముక్కు గెలిచాము, అది అటుపోయింది. ఎవరు? కేసీఆర్ మరి అన్ని ఆశ పెట్టిండు, మోసం చేసిండు. ఎవరు? కేసీఆర్ లేడుగా ఇప్పుడు. లేడు కానీ మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో కానీ మనకు బీజేపీ రావాలి ఈసారి. ఓకే, అంటే ఎంపీ మాత్రం బీజేపీ వస్తాంటారా? ఎంపీ బీజేపీ. ఎమ్మెల్యే అప్పుడు మొత్తం కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిండు కానీ ఇప్పుడు ఆయన వస్తేనే మనం సడన్గా బాగుపడతాం. మోడీ రావాలి. అయితే ఈటల రాజేందర్ గెలుస్తాడు. బీజేపీ ఎక్కడున్నా ఎవరు నిలబడా గెలవాలి. బీజేపీ ఎందుకంటారు? ఎందుకంటే దేశాన్ని ఆయన ఏమంటుండ అంటే మోడీ గరీబ్ వాళ్ళని పెద్ద చేస్తాడు. నేను సంపాదించి కూడా ఎవరి కొరకు ప్రజలన్న బతారు అనేది ఆయన ఆగ్దానం ఇస్తుండు కాక మనకు అట్లా అనిపిస్తుంది. పెద్ద దేశం మొత్తం మోడీ అంతే గెలవాలి. నమస్తే. మీ పేరు? శ్రీధర్ అన్న మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కదా చెప్పండి. అవును. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మల్కాజ్గిరి నుంచి ఎవరికి గెలిచింది అవకాశం? మేము బీజేపీకి వేస్తాం అన్న. మొన్న అంటే ఈటల రాజేందర్ వచ్చే అవకాశం ఉన్నట్టు. ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీకే మేము చూస్తున్నాం అంతా. ఓకే, పర్సన్ కింద ఎవరు అభ్యర్థి అని చూడరు, ఓన్లీ మోడీ ఆయన చేస్తున్నాడు కాబట్టి మంచి పనులు చేస్తున్నాడు. ప్రపంచం మొత్తం ఆయనదే పేరు ఉంది కాబట్టి ఆయనకే వేద్దామని చూస్తున్నాం మేము. బీజేపీకే. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా కానీ ఇప్పుడు బీజేపీ అంతా మంచి జరుగుతుంది కాబట్టి సెంట్రల్లో మళ్ళీ మోడీ వస్తాంటారా? అవును, సెంట్రల్లో మోడీ గారే రావాలి. తెలంగాణలో కూడా ఎంపీ సీట్లు చాలా వరకు బీజేపీకి వస్తాయి. తెలంగాణలో ఎంపీ సీట్లు అన్ని బీజేపీకే వస్తాయి, ఎక్కువ శాతం వస్తాయి వాళ్ళకి. ఎస్పెషల్ మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ అయితే పక్కా బీజేపీ వస్తుంది మాకైతే ఖచ్చితంగా చెప్తాం. అదే ఏమంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అలాంటప్పుడు కాంగ్రెస్ ఓటేసే అవకాశం ఉందా? రైతులు కానీ పేదలు కానీ అన్ని వర్గాల వారు కానీ? అన్ని వర్గాల వాళ్ళు కానీ ఇప్పుడు కాంగ్రెస్ కంటే ఫస్ట్ మొన్న వచ్చింది, కానీ ఇప్పుడు అయితే బీజేపీ వచ్చే మూమెంటే ఉంది ఎక్కువ. బీజేపీ ఉందంటే కాంగ్రెస్ ఛాన్స్ లేదు. బీఆర్ఎస్కు కేసీఆర్ అసలే లేదు, ఇక కేసీఆర్కి అసలే లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మల్కాజ్గిరి నుంచి
ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? మల్కాజ్గిరి నుంచి అంటే ఇప్పుడు క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ కానీ, నేను బీఆర్ఎస్ కార్యకర్తని, వాస్తవానికి కూడా చెప్పాలంటే సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరుని. కాకపోతే ఏంటంటే కరెక్ట్ క్యాండిడేట్లకు ఇవ్వలేదు. ఇటు కాంగ్రెస్ నుంచి పద్మా దేవేందర్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు కూడా నాలుగు అంత ఏముండదు వాళ్ళతో. సునీత మహేందర్ వాళ్ళది పెద్ద ఏముండదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన పెద్ద ఏముండదు. కాకపోతే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు కదా, కొంచెం బీసీ నినాదంతో కూడా తెలిసిన వ్యక్తి, ఆల్రెడీ బీఆర్ఎస్ లో సీనియర్ మోస్ట్, అట్లా ఆయనకు అవకాశం ఉందని అనుకుంటారు జనాలు. అట్లా అంటే మీరు బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా బీజేపీకి ఓటేసారు? మేము బీఆర్ఎస్ అయినా కానీ అంటే ఓటు వేసి పక్క పెడితే మల్కాజ్గిరి నుంచి ఈటల వచ్చే అవకాశం ఈటలకే ఉంది, ఎక్కువ ఉంది. ఈటలకే ఉంది ఎక్కువ. అంటే ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కువ బీజేపీ సీట్లు వస్తాయంటారు అన్న, ఎంతవరకు వస్తుంది? ఇక బయట కాన్ఫరెన్స్ లో మనకు అంత ఐడియా లేదు కానీ మల్కాజ్గిరి మాత్రం బీఆర్ఎస్ బీజేపీకి అవకాశం. తెలంగాణలో బీఆర్ఎస్ బడా నేతలు కూడా పార్టీలు మారుతున్నారు కదా, బీఆర్ఎస్ కు ఉనికి ఉందంటారా భవిష్యత్తులో, ఉండబోతుందా? ఏమన్నా మామూలు కామన్ ఇదంతా ఎట్లుంటుంది అంటే గెలిచిన పార్టీలకు వెళ్ళిపోతుంటారు, అది ఏ పార్టీల నుంచి అని ఉన్నదే. అది ఇప్పుడు ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ చేంజ్ అయితేనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 100 రోజులు దాటిపోయిందన్న. అవును. ఇన్ని 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటారు? వేస్ట్ అనా, వేస్ట్ ఆయన పాలన. అనవసరంగా గెలిపించారంటారా? అనవసరం. జనాలు అయితే ఊర్లలో రైతులు తల కొట్టుకుంటారు. ఈ ఎఫెక్ట్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉంటుందంట? చూపిస్తారు, బరాబర్ చూపిస్తారు. కాంగ్రెస్ కు ఏంది దెబ్బ అనేది తెలుసు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తుండొచ్చు అన్న తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ సీట్లు? నాకు తెలిసి 2-3 వస్తే ఎక్కువ. అంతేనా? అంతే, అది కూడా ఎక్కువ, 2-3 ఎక్కువ. అందుకే ఎక్కువ. అంతేనా? అది వచ్చడం ఎక్కువ. ఎక్కువ బీజేపీ కోసం అంటారు. బీజేపీ ఏదా అని చెప్పలేము కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ మల్కాజ్గిరిలో ఏ 2 పార్టీల మధ్యలో పోటీ ఉండబోతుందా? బీజేపీ అండ్ బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్? బీఆర్ఎస్ బీజేపీగా ఉంటుంది, కాంగ్రెస్ లేదు అసలు. కాంగ్రెస్కి అయ్యారన్నా వేస్ట్. అసలు అది ఊర్లలో కూడా రైతులు ఏంటంటే మభ్య పెట్టిండు. మీరు డిసెంబరు 9 తారీఖు మీరు 1,00,000 మాఫ్ చేస్తుండు కదా, 2 లక్షలు తీసుకోండి, మీరు కాంగ్రెస్ కోటేయండి, మీరు రాగానే మీకు రుణమాఫీ చేస్తారు, రైతు బంద్ చేస్తారు, ఎన్నో మాటలు చెప్పి జనాలను మొత్తం మభ్య పెట్టిండు. రైతులందరూ ఇలా ఆలోచనలో పడుతున్నారు, ఊకనన్నా వేసినాం ఏందని చెప్పేసి అందరూ అసంతృప్తిలో ఉన్నారు చాలా, ప్రతి వర్గాలు. ఇప్పుడు నేను కూడా, నాకు 3 ఎకరాలన్నర భూమి ఉంది, మాది మునుగోడు మండలం, ఊకొండి గ్రామం, మాకు భూమి ఉంది. రైతు బంధు వాళ్ళే ఏది లేదు, ఎట్లేస్తాం? మాలాంటి వాళ్ళు ఎంతో మంది పరిచయం ఊర్లో పక్కా చూపిస్తుంది. రైతులు ఫస్ట్ రైతులే అసంతృప్తాడు, మనదేముంది ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం మనం. రైతులు చాలా సఫర్ అవుతారు, నెత్తి నొప్పి ఎక్కువ అయిపోయింది. ఏంటంటే కరెంటు కట్ చేస్తుండు. అప్పుడు బీఆర్ఎస్ పాలన కరెంటు కట్టు ఉండేనా? ఇప్పుడు కరెంటు గంటకోసారి 2 గంటల ఒకసారి కరెంటు కట్ చేస్తుండ్రు. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. చాలా, అదైతే వాస్తవం. కేసీఆర్ నన్ను ఊకనన్ను ఓడించడం కానీ గెలిపోవటం సాధ్యం. కేసీఆర్ గారు ఓడడం మంచిది జరిగింది, జనాలకు కూడా కేసీఆర్ గురించి తెలిసి వస్తుంది. కేసీఆర్ గొప్ప ఇప్పుడు కేసీఆర్ ఏందనేది జనాలకు అర్థమవుతుంది. మల్కాజ్గిరి నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానంగా పోటీలో ఉన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎవరు గెలవబోతున్నారు? ఈసారి అయితే బీజేపీ వస్తాను. బీజేపీ ఈటల రాజేందర్ 100%. ఎందుకన్నా ఈ మల్కాజ్గిరి మొత్తం దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మొత్తం బీఆర్ఎస్ వచ్చింది కదా, మళ్ళీ ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది అన్న, ఓకే టీఆర్ఎస్ వచ్చింది చేసింది. ఇప్పుడు మధ్యలోకి వచ్చే వరకల్లా ఇప్పుడు ఏది మన జగన్ అన్నకి ఇట్లా మన ఏమంటారు, ఇప్పుడు ఆ సార్ గిట్లా అలా డాడీ ఉన్నప్పుడు ఎట్లా చేసిండు, మధ్యలో ఇలా డాడీ రాగానే ఈయన ఫస్ట్ మంచిది, తర్వాత పోయిండు. తర్వాత ఇప్పుడు వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క వ్యతిరేకంగా వచ్చిందిగా సేమ్ ఇట్లా కూడా ఈయన ఇప్పుడు కూడా కేసీఆర్ కూడా అట్నే చేసిండు. తర్వాత అందుకనే పబ్లిక్ కూడా ఏమొచ్చిందంటే ఒకసారి వీళ్ళు కూడా సాధిస్తే ప్రభుత్వం ఎట్లా వస్తుందని అలా ఇష్టం. అట్లనే కాంగ్రెస్కి ఏమన్నా ఓట్లేసే అవకాశం? కాంగ్రెస్ ఉందన్న, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు మంచిగానే చేస్తుంది కాంగ్రెస్. వచ్చి 100 రోజులకు 100 రోజులకు వాళ్ళన్న సంవత్సరాల కొద్దిగా ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం 100 రోజులలో అనుకున్న మాట అయితే బరాబర్ చేసింది. అలాంటప్పుడు మరి కాంగ్రెస్ ఓటేస్తుండొచ్చు కదా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు? కాంగ్రెస్కి వేస్తారన్న పక్క, ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తారు 100%. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పైన మాత్రం ఈటల రాజేంద్ర అనేది మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర రావచ్చు మా తరఫున, మా బీజేపీ తరఫున నేను చెప్తున్నాను. ఇక వేరే పార్టీలు అంటే ఇక దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టి మామూలుగా చెప్పు ఉన్న 3 పార్టీలలో కాంగ్రెస్ బెస్ట్ అన్న, కాంగ్రెస్ బెస్ట్. కానీ మల్కాజ్గిరిలో గెలిచేది ఎవరంటే బీజేపీ అంటున్నారు, అంతేనా? అదేందన్నా ఇంకెప్పుడు అదేంటంటే ఇప్పుడు ఇక నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈటల రాజేంద్ర అన్న ముద్రా సంఘం మాది. ఓకే, మీరు కాంగ్రెస్ కార్యకర్త కానీ మల్కాజ్గిరిలో మాత్రం ఈటల రాజేంద్ర మాది ముద్రా సంఘంలోనే మమ్మల్ని కించపరిచారు.
ఈసారి ఆయన మేము తెప్పించుకోవాలన్నది మా ఉద్దేశం. ఓహో మీ సామాజిక వర్గం మా సామాజిక వర్గం ఒకటేనా? అట్లా అట్లా పార్టీ ఇక్కడిది, కాకపోతే ఏంటంటే మా కులానికి తక్కువ చేస్తారు కాబట్టి దానివల్ల ఈయన మీ కులం కాబట్టి గెలిపించుకోవాలని ఓటేస్తారు. అంతే కదా. ఆంధ్ర ముత్తరాజులు అందరం కలిసి ఈయన గెలిపిద్దామని మా ఆలోచన. ఓకే థ్యాంక్ యూ అన్న.